భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతిని జయప్రదం చేయాలని పలువురు దళిత నాయకులు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 14న గోకవరం బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరగనున్న జయంతి వేడుకలకు సంబంధించిన పోస్టర్ను ఆనం కళాకేంద్రం సమీపంలోని అంబేద్కర్ మెమోరియల్ హాల్లో ఆవిష్కరించారు. పోస్టర్ ఆవిష్కరణ అనంతరం వారు మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిత్య స్మరణీయులని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాల్సిన అవసరం ఉందన్నారు. మేమందరం కూడా అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకోవాలని వాడవాడలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. మన రాజమహేంద్రలో తూర్పుగోదావరి జిల్లాలో అధికారికంగా కూడా ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఆ రోజును అందరూ కూడా ఉదయం 9 గంటలకల్లా వచ్చి జయంతి ఉత్సవాల్లో అంబేద్కర్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి మనం అవలంబించే దిశగా మరి ఆ రోజు జరిగే కార్యక్రమంలో పాల్గొని ఏదైతే నేడు యువత మరి అప్పుడు అంబేద్కర్ గారు ఏదైతే కష్టాలు పడ్డారో ఆ కష్టాలు మరి పడకుండా ఈరోజు యువత అంబేద్కర్ ఆశయాల సాధనగా ముందుకు వెళ్తే బాగుంటుందని తెలియజేస్తూ మరి ప్రత్యేకంగా అంబేద్కర్ గారు ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్లుకి సంబంధించి పెట్టినది. అంబేద్కర్ ఈజ్ నాట్ ఎ దళిత్ లీడర్. యాజ్ యంగ్స్టర్స్ అందరికీ చెప్పదలుచుకున్నాం, అంబేద్కర్ గారు ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ దళిత్ లీడర్. అంబేద్కర్ గారు ఈ దేశ నాయకుడు. అది యువత ప్రజలందరికీ చెప్పాలి. దురదృష్టవశాత్తు అంబేద్కర్ గారిని కొంతమంది దళిత నాయకుడిగా అంటున్నారు. అంబేద్కర్ గారు ప్రజానాయకుడు. అది గుర్తుపెట్టుకోమని అది ప్రజలందరికీ